ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా ఇంటికొచ్చేసి మేం చేసుకుంటున్న కార్యక్రమాన్ని ఆపటానికి మీరెవరు? మేము లక్ష్మికి అమ్మా నాన్నలం. లక్ష్మి మెళ్ళో తాళి కట్టింది వాడు కాదు. వీళ్ళ లక్ష్మి అమ్మా నాన్నలు కాదు. ఆదికేశవుని నేను చూశాను కదా. అసలు మీరు లక్ష్మి అమ్మా నాన్నలు కాదు. లక్ష్మి అమ్మా నాన్నలు నాకు బాగా తెలుసు. లక్ష్మి అమ్మా నాన్నలు నీకు తెలుసా? తెలిస్తే మరి నువ్వు వచ్చే దగ్గర నుంచి ఎందుకు చెప్పట్లేదు? తనే కాదు, లక్ష్మి ఏమని చెప్పిందా తనకి అమ్మా నాన్న ఉన్నారని? తనకి ఎవ్వరూ లేరు అని చెప్పింది అబద్ధమా? అబద్ధాలాడ్డం దానికి అలవాటే కదా. మీదసలు ఏ ఊరు? మాది రాజమండ్రి. సరే కాని లక్ష్మి పెళ్ళెప్పుడు జరిగింది? కరెక్ట్ గా ఆగస్టు నెలాఖరున సంవత్సరం క్రితం జరిగింది. వీళ్ళన్నీ తెలుసుకునే వచ్చారు. వీళ్ళసలు లక్ష్మి అమ్మ నాన్నలే కాదు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు కదా. వేరే వాళ్ళెవరైనా ఒక అమ్మాయిని తమ కూతురని చెప్పుకొని వస్తారా? కాదంటీ, వీళ్ళసలు లక్ష్మి అమ్మ నాన్నలే కాదు. మేము కాదా? అసలు నువ్వు మా అల్లుడివే కాదు. లక్ష్మి భర్త అసలు ఇతను కాదు. సరే, మరి లక్ష్మి భర్త ఎవరు? ఆ విషయం నీకెందుకు చెప్పాలి? చూడండమ్మా, లక్ష్మి అమ్మా నాన్నలుగా చెప్తున్నాం. ఇతను లక్ష్మి భర్త కాదు. అరే, వీళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారు. ఆపండి. ఏంటి ఎదో సంత? దానికే దిక్కు మొక్కు లేదు అంటే దానికోసం వీడు రావడం, వీడు దాని భర్త కాడని వీడు రావడం. అసలేంటిదంతా? ఏం జరుగుతోంది? అమ్మా, ఒక్క నిమిషం ఉండు, నిజానిజాలు తేలిపోతాయి. నువ్వు ఆగవే. అసలు ఎక్కడి నుంచి వచ్చావయ్యా నువ్వు? ఏంటి మాకి తలనొప్పి? మా ఇంట్లో ఈ రభసేంటి? ఆంటీ, ఈ విషయంలో నా భార్య తప్పేమీ లేదు. బాగ్రా, లక్ష్మి విషయంలో నిన్ను మేము నమ్మినప్పుడు వాళ్ళని మేము నమ్మాలి కదా. అయినా వాళ్ళన్నట్లు ఎవరో ఒకరొచ్చి లక్ష్మి మా అమ్మాయి అని చెప్పుకోరు కదా. లక్ష్మి, ఇంత జరుగుతూ ఉంటే నువ్వేంటి మౌనంగా చూస్తున్నావు? నోరు తెరిచి మాట్లాడు. అది అమ్మా, పిన్ని, అమ్మా, మనకి లక్ష్మి అనాథనని చెప్పింది. ఇప్పుడు మాత్రం నిజం చెప్తుందని గ్యారెంటీ ఏంటి? అయితే ప్రకాష్ లక్ష్మి భర్తని మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చాడు. మీరు ఆ లక్ష్మి అమ్మా నాన్నలని ఏదైనా ప్రూఫ్ చూపించండి. ఆ, అమ్మా, వాడంటే మిమ్మల్ని నమ్మించాడు కాబట్టి ప్రూఫ్తో వచ్చాడు. మేము మా కూతురు కోసం వచ్చాం కాబట్టి ఏ ప్రూఫ్ తెచ్చుకోలేదు. అతనేమో మీరు లక్ష్మి అమ్మా నాన్నలు కాదంటున్నాడు. మీరేమో ప్రూఫ్ లేదు అంటున్నారు. మరి మిమ్మల్ని ఎలా నమ్మాలి? పోనీ మీ దగ్గర ఏమైనా మీ ఫ్యామిలీ ఫోటో ఉందా? అవన్నీ ఏం తీసుకురాలేదమ్మా. హే, వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ ఉండదు. వీళ్ళు అసలు నాటకాల బ్యాచ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వాళ్ళ కూతురు ఇక్కడ ఉందని తెలిసి వాళ్ళు ఆదరాబాదరగా వచ్చుంటారు. ఆపండి. మమ్మల్ని ప్రశాంతంగా ఉంచడం నీకు ఇష్టం లేదా లక్ష్మి? మా ఇంట్లో నువ్వు వచ్చినప్పటి నుంచే సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి. బాబు ప్రకాష్, దాని వెనక కోటలున్నాయా, కోట్లున్నాయా? ఎవరెవరో అమ్మ నాన్న రావడానికి? సరే, మీరే లక్ష్మి అమ్మా నాన్నలను అనుకుందాం. మీ మాట మేము నమ్మాలి అంటే ఏదో ఒక ఆధారం కావాలి కదా. మన దగ్గర ఇప్పుడు ఏ ఆధారాలు లేవు కదా సహస్ర.
అయితే ఒక పని చేద్దాం, వీళ్ళకి లక్ష్మికి డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం. అప్పుడు తేలిపోతుంది కదా. ఒకవేళ వీళ్ళు అమ్మా నాన్నలైతే ప్రకాష్ లక్ష్మి భర్త కాదు. కరెక్ట్గా చెప్పారు. అంబిక గారు, మీరు వెంటనే ల్యాబ్ వాళ్ళని పిలిపించండి, డిఎన్ఏ టెస్ట్ చేయించండి. ఒక్క నిమిషం, నేనొక ల్యాబ్ టెక్నీషియన్ని పిలిపిస్తాను. రిపోర్ట్స్ వచ్చాక ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో అప్పుడు తెలుస్తుంది. ముందు త్వరగా పిలిపించవే. హలో, ఓకే. ఒక 5 minutes లో ల్యాబ్ టెక్నీషియన్ వస్తున్నాడు. రండి. మేడం, డిఎన్ఏ టెస్ట్ ఎవరెవరికి చేయాలి? వీళ్ళిద్దరూ ఈ అమ్మాయి తమ కూతురిని చెప్తున్నారు. అందుకే డిఎన్ఏ టెస్ట్ చేపించి అసలు ఈ అమ్మాయికి వీళ్ళ అమ్మ నాన్న అవునా కాదో తెలుసుకోవాలి. ఓకే మేడం, మీ డౌట్ తీరాలంటే వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరిపోతుంది మేడం. మీ అనుమానాలన్నీ తీరిపోతాయి. బ్లడ్ శాంపిల్స్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి? ఆ రూమ్ లో శాంపిల్స్ తీసుకోండి. ఓకే మేడం, ఫస్ట్ పేరెంట్స్ని పంపించండి, ఆ తర్వాత అమ్మాయిని పంపించండి. మీరేంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి. కూర్చోండి సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. రా. లక్ష్మి, నువ్వు వెళ్ళు.